హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్, ఎండిఎస్, ప్రతిక్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, సాయినగర్, అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు డెంటల్ క్లినిక్కి పేషెంట్స్ మెయిన్ ఒక కారణంతో వస్తారండి. అదే ఏం కారణం అంటే నొప్పి, పంటి నొప్పి. ప్రతి పేషెంట్ మన దగ్గర వచ్చి, సార్ నాకు పన్ను వస్తుంది సార్, 2-3 రోజులైనా తగ్గలేదు సార్, మెడికల్ షాప్ పోయి ట్యాబ్లెట్స్ వేసుకున్నాం తగ్గలేదు సార్, టూత్పేస్ట్ వాడాం తగ్గలేదు సార్, లవంగం పెట్టుకున్నాం తగ్గలేదు సార్, 3 రోజులు ట్యాబ్లెట్లు వేసుకున్నాం తగ్గలేదు సార్, వాపు వచ్చింది సార్ అని వస్తారు. సో పంటి నొప్పికి ప్రధాన కారణాలు 5 ఉన్నాయండి. అంటే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ 5. రీజన్ నెంబర్ 1, ప్రధాన కారణం పంటి పుచ్చు అండి, అంటే క్యావిటీ. రెండో కారణం పన్ను వదులు అవ్వటం, చిగుళ్ళ సమస్య వల్ల పన్ను వదులు అవ్వటం. మూడో సర్వసాధారణమైన కారణం ముఖ్యంగా టీనేజర్స్లో వస్తుందండి, విజ్డమ్ టూత్, జ్ఞానదంతం. 4వ కారణం పన్ను అరిగిపోవడం, అంటే బ్రక్సిజం లేదా ఏజ్ వల్ల వచ్చే చేంజెస్, అట్రిషన్ అంటారు. పళ్ళు రాపిడి వల్ల పళ్ళు అరగడం, దాన్ని అట్రిషన్ అంటారు. దానివల్ల నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పల్పైటిస్ వస్తుంది. 4వ కారణం. 5వ కారణం సెన్సిటివిటీ అండి, అంటే పళ్ళు బాగా జిమ్ అనడం, అంటే చల్ల నీళ్ళు తాగినా జిమ్ అంటుంది, చల్ల ఫుడ్స్ తీసుకున్న జిమ్ అంటుంది, ఐస్ క్రీమ్స్ తిన్న జిమ్ అంటుంది. దానివల్ల కూడా నొప్పిలాగా ఫీల్ అవుతారు. సో ఈ ప్రధానమైన 5 కారణాలు గురించి ఈరోజు నేను మీకు చిన్న ట్రీట్మెంట్స్ ఏం చేయబోతారో అన్నది చెప్తాను. ఫస్ట్, క్యావిటీ అంటే సిమెంట్ వేసుకోవచ్చు కదా సార్ అంటారు. సో సిమెంట్ వేసుకునే క్యావిటీస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదండి. ఆ సిమెంట్ వేసుకునే దశ నుంచి లోపల పల్ప్, అంటే రూట్ కెనాల్ లోపలికి వెళ్ళిపోయిన ఇన్ఫెక్షన్ గురించి చెప్తున్నారు. సో ఈ పుచ్చు అనేది 3వ పొర, పల్ప్ లోపలికి వెళ్ళిందంటే ఇన్ఫెక్షన్ వస్తుందండి, దానివల్ల నొప్పి అనేది వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. సో క్యావిటీస్ డీప్గా ఉంటే చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓకే. రెండో కారణం పళ్ళు వదులవ్వడం. పళ్ళు వదులవ్వడం అంటే ఎందుకు జరుగుతుందంటే చిగుర్లన్నీ వీక్ అయిపోయి ఆ చిగుర్లలో ఉన్న గార, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా అంతా దాని చుట్టూ ఉన్న ఎముకను తినేయడం వల్ల టీత్ అనేది మొబైల్ అవుతాయి, అంటే వదులవుతాయి. దానివల్ల చీము రావడం వల్ల కూడా నొప్పి అనేది వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ అంటే మరీ గ్రేడ్ 3 మొబిలిటీ ఉంటే పళ్ళు తీపిచ్చేసుకొని మళ్ళీ పళ్ళు కట్టించుకోవాలండి. గ్రేడ్ 1 ఉంటే చిగుళ్ళకు ఫ్లాప్ సర్జరీ అని ఉంటుంది, అది చేసుకోవాలండి. 3వ కారణం వచ్చి విజ్డమ్ టూత్ అండి, అంటే జ్ఞానదంతం. మెయిన్గా టీనేజర్స్, అంటే 17, 18, 21 సంవత్సరాల వరకు సాధారణంగా వస్తుంది. 30 years, 40 years వాళ్ళకి కూడా రావచ్చండి. మెయిన్గా టీనేజర్స్లో ఈ విజ్డమ్ టూత్ అనేది ఉంటుంది. విజ్డమ్ టూత్ 4 రకాలు ఉంటాయండి. ఆ 4 రకాల్లో ఏ రకం వచ్చినా మనకు అక్కడ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నొప్పి, వాపు అనేది వస్తుంది. నోరు తెరవకపోవడం కూడా ఉంటుంది, అది కూడా తీయించేసుకోవాలండి. దానికి ట్రీట్మెంట్ తీయించుకోవడం తప్పితే ఏమి లేదు. డెంటల్ సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తారు. 4వ కారణం అట్రిషన్, అంటే పళ్ళు అరిగిపోవడం వల్ల. కొంతమందికి స్ట్రెస్ వల్ల బ్రక్సిజం ఉంటుంది, పళ్ళు ఇట్లా కొరికి అరగతీస్తారు. లేదా ఏజ్, పెద్దవాళ్ళల్లో పళ్ళు అరగడం సాధారణం. వీటి వల్ల ఏం జరుగుతుందంటే పళ్ళు ఆ వేరు భాగం అనేది ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల నొప్పి వస్తుంది. సో వీటికి కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్స్ ఆర్ క్రౌన్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ 5వ కారణం సెన్సిటివిటీ అంటే పళ్ళు జిమ్ అనడం. పళ్ళు జిమ్ అనడానికి చాలా కారణాలు ఉంటాయండి. మోస్ట్గా ప్రాబబ్లీ ఈ కోల్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు డెంటినల్ ట్యూబుల్స్ అనేవి సెన్సిటివ్ ఉంటాయి, వాటిని అవాయిడ్ చేస్తే ప్రివెంటివ్ ప్రొసీజర్ లాగా తగ్గుతుందండి. ఒకటి డీసెన్సిటివిటీ పేస్ట్లు ఉంటాయి, అవి యూస్ చేసినా తగ్గుతుంది. ఇంకా సివియర్గా ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి. ప్రధాన కారణాలు పంటి నొప్పికి 5, వాటి ట్రీట్మెంట్స్ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చూడండి. ప్రధాన కారణాలు 5, వాటి ట్రీట్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
ఫస్ట్ కారణం క్యావిటీస్ మీన్స్ డీప్ క్యావిటీస్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై క్యాప్ అండి. రెండవ కారణం మొబిలిటీ, పళ్ళు వదులవ్వడం. దానికి గ్రేడ్ 1 మొబిలిటీ ఉంటే చిగుళ్ళ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోద్దండి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటే పన్ను పీకిచ్చేసుకొని ఇంప్లాంట్స్ కన్నా వెళ్ళాలి లేదా క్యాప్స్ అన్న వేసుకోవాలండి. మూడో కారణం విజ్డమ్ టూత్. విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతం. జ్ఞానదంతంకి వేరే ఏదే ట్రీట్మెంట్ లేదండి. జ్ఞానదంతం తీపిచ్చుకోవాల్సిందే, అంటే ఎక్స్ట్రాక్షన్, సర్జికల్ ఎక్స్ట్రాక్షన్. నాలుగో కారణం అట్రిషన్. అట్రిషన్ అంటే పళ్ళు అరిగిపోవడం. ఈ పళ్ళు అరిగిపోవడానికి బ్రక్సిజం అయితే అక్లూజల్ స్ప్లింట్ అని ఒకటి ఇస్తారండి, ఒక అప్లయన్స్. మీరు నైట్ టైం వేర్ చేస్తే పళ్ళు అరగవు. రెండో ట్రీట్మెంట్ వచ్చి రూట్ కెనాల్ చేసుకొని క్రౌన్స్ వేసుకోవాల్సిందే అండి. ఐదో కారణం సెన్సిటివిటీ. సెన్సిటివిటీకి టూత్పేస్ట్లు వాడచ్చు. ఇంకా తగ్గలేదంటే కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇంకా తగ్గలేదంటే సివియర్ కేసెస్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్రౌన్స్ వేసుకోవాలండి. ఇవి పంటి నొప్పికి సర్వసాధారణంగా వచ్చే 5 కారణాలు, వాటి 5 ట్రీట్మెంట్లు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.